శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యం వలన సాధించబడిన యజ్ఞం కంటే జ్ఞానం వలన సాధించబడిన యజ్ఞం శ్రేష్టమైనది. ఎలాగంటే ఈ కర్మయజ్ఞాలన్నీ చివరకు నాశనం లేనిదైన దివ్య జ్ఞానం నందే పరిసమాప్తి పొందుతున్నవి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అనేక యజ్ఞాలకు సంబంధించిన జ్ఞానాన్ని నీవు తత్వవేత్తలైన జ్ఞానుల దగ్గరకు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించుట ద్వారాను సేవ చేయుట ద్వారాను తెలుసుకోవాలి. వారు జ్ఞానులు, సత్యమును దర్శించిన వారు కనుక నీకు జ్ఞానమును తప్పక ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యధోమయి. ఓ అర్జున, ఏ జ్ఞానమును తెలుసుకొని నీవు మరలా ఇలాంటి మోహాన్ని అజ్ఞానాన్ని పొందకుండా ఉంటావో, దేనిచేత నీవు సమస్త ప్రాణులను నీయందు అలాగే నాయందు చూడగలవో అలాంటి జ్ఞానాన్ని తత్వవేత్తల ద్వారా తెలుసుకోవాలి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపాత్ములందరికంటే ఎక్కువ పాపాలు చేసిన వాడవైనా సరే, దివ్య జ్ఞానము అనే పడవ ద్వారా నీవు సమస్త పాపాల నుండి ముక్తిని పొంది దుఃఖ సముద్రాన్ని పూర్తిగా దాటగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, బాగా మండుతున్న అగ్ని ఏ విధంగా అయితే కట్టెలను భస్మం చేస్తుందో, అదేవిధంగా జ్ఞానమనే అగ్ని సమస్త భౌతిక కర్మలను భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది, మహోన్నతమైనది ఏదీ లేదు. అలాంటి సకల యోగ ఫలమైన జ్ఞానాన్ని భక్తి యోగాభ్యాసాలలో సిద్ధి పొందిన వారు కాలక్రమంలో తమయందే స్వయంగా పొందుతున్నారు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవాడు, జ్ఞానమునందు ఆసక్తి కలవాడు, ఇంద్రియాలను చక్కగా జయించినవాడు ఆత్మజ్ఞానమును పొందుతున్నాడు. అలా ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు దివ్యమైన శాంతిని కూడా శీఘ్రముగానే పొందుతున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము లేనివాడు, శాస్త్రములందు శ్రద్ధ లేనివాడు, సందేహించే మనసు కలవాడు పూర్తిగా నశిస్తున్నాడు. సంశయం కలవాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం లేదు.
యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జున, కర్మయోగం నందలి భక్తియుత సేవతో కర్మఫలాన్ని త్యజించినవాడు, జ్ఞానము చేత సందేహాలను నశించి ఉన్నవాడు అయిన బ్రహ్మజ్ఞానిని ఏ కర్మలు బంధించలేవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. ఓ అర్జున, అందువలన నీ హృదయం నందు ఉన్నది అజ్ఞానం వలన పుట్టినది అయిన ఈ సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి జ్ఞానయోగ సాధనమైన కర్మయోగాన్ని ఆచరించు. లే, యుద్ధం చేయుటకు లెమ్ము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృతవాహినిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరి ఓం.